పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఆర్ ఇంజూరీస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మీ ప్రాణానికే ప్రమాదకరం. సుశీల, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. పిల్లాడు జాగ్రత్త. సరేనండి. ఆ హెల్మెట్ తీసుకుపోవడం మాత్రం మర్చిపోకండి. తీసుకెళ్లినా బైక్ హ్యాండిల్ కి కాకుండా మీ తలకు పెట్టుకోండి. ఆల్రెడీ పెట్టేసుకున్నాను, నువ్వు కంగారు పడకు. వెళ్ళొస్తానే. సరేనండి. ఎందుకురా అందరు ఇలా చూస్తున్నారు? నువ్వు పెద్ద అమితాబ్ బచ్చన్ అని నీకెళ్ళి చూస్తున్నావు. ఎల్లు కాకొట్టుకొని మధ్యలో ఇంటి వనరు సామాన్లు పగలగొట్టినట్టు ఆ హెల్మెట్ ని లోపలికి తీసుకొచ్చావు. జాగ్రత్త మరి మనతో. అవును, ఈ రోజేంటి చేతికి హెల్మెట్ వచ్చింది? నిజం చెప్పు, హెల్మెట్ నీ తలకు కొన్నావా, బైక్ తలకు కొన్నావా? అలాగే బైక్ కి సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాల్సింది. స్టాప్ ఇట్. ఈ హెల్మెట్ వాల్యూ మీకేం తెలుస్తుంది? బైక్ లో వెళ్ళిన అలాంటి సాధారణ వ్యక్తి యాక్సిడెంట్ అయిన మరుక్షణం ఒక్కసారి ఆగి హెల్మెట్ పెట్టుకుంటే బతుకుండేవాడిని అని కన్నీరు కార్చే మనసుకు తెలుస్తుంది ఈ హెల్మెట్ వాల్యూ. కార్లో పోయే మీలాంటి వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ, ఫోన్లు మాట్లాడుతూ, ఫోన్లు చూస్తూ, సిగరెట్ తాగుతూ, మందు తాగుతూ, గుట్కా నమ్ముతూ, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఓవర్ స్పీడ్ లో వెళ్ళి యాక్సిడెంట్ అయిన మరుక్షణం సీట్ బెల్ట్ పెట్టుకుంటే బతుకుండేవాడిని అన్న మనసుకు తెలుస్తుంది సీట్ బెల్ట్ వాల్యూ. మీలాంటి మూర్ఖులకు కాదు. ఈరోజు ఈ హెల్మెట్ నా తలపైకి రావడానికి కారణం ఎన్ని రోజులని ఇలా అద్దె ఇంట్లో ఉంటాము? మన దగ్గర దాచిపెట్టుకున్న 3 లక్షలు డబ్బులున్నాయిగా. ఇంకో 2 లక్షలు మీ ఆఫీస్లో లోన్ అడిగి తీసుకొస్తే చక్కగా ఇల్లు కొనుక్కోవచ్చు. అదే కాక ఈ నెల మీ శాలరీ వస్తే అక్షిత్ కి స్కూల్ ఫీజు కట్టాలి. అలాగే తన బ్యాగ్ మొత్తం చినిగిపోయింది. రేపు మీరు ఆఫీస్ నుంచి త్వరగా వస్తే కొత్త బ్యాగ్ కొనివ్వాలి. అన్నీ చెప్పావు కానీ ఒకటి మర్చిపోయావు. ఏంటది? మనకు పుట్టబోయే పాప కోసం ఏమీ అడగలేదే. తినా తన అచ్చం నాలానే ఆలోచిస్తుంది. అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందులో మీరు ఇలా నాతో పిల్లలతో ఎప్పటికీ మాతోనే ఉంటానని ఒట్టేయండి. నా ప్రాణం పోయేంత వరకు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాను. ఏవండి, హెల్మెట్ మర్చిపోయారు. ఇప్పుడేం అవసరం లేదు సుశీల, ఆఫీస్ దగ్గరే కదా. అయినా కానీ పెట్టుకెళ్ళండి. ఏంటో నువ్వు నీ హెల్మెట్. సరే బాయ్ అండి. సరే బాయ్. హలో రే మామా, ఎక్కడున్నావురా? ఇప్పుడే హైవే మీద నుండి ఆఫీస్కి వెళ్తున్నారా? సర్లే కానీ చిన్న సిట్టింగ్ ప్లాన్ చేసాం, నువ్వు వస్తావు? అలాగే మనం కలిసి చాలా రోజులైంది కదా, నువ్వేం మాట్లాడకుండా వచ్చేసి. సర్లే మామా, వస్తున్నా.
మామ, ఏంట్రా అప్పుడే స్టార్ట్ చేశారా? లేదురా మామ, జస్ట్ అలా ఓపెన్ చేసాం అంతే. ఒక చిన్న పెగ్ వేసుకో, కల్పిస్తాను. చాలు మామ, టైం అవుతుంది. మామ, టైం అయింది, డ్యూటీకి వెళ్ళాలా? సరేరా. యాక్సిడెంట్, బైకు, దెబ్బలు ఏం కాలేదు కదా? ఇదంతా కలనా నిజమనుకున్నా. ఆ హెల్మెట్ తీసుకుపోవడం మాత్రం మర్చిపోకండి. ఏమండి, హెల్మెట్ మర్చిపోయారు? ఇలా నాతో పిల్లలతో ఎప్పటికీ మాతోనే ఉంటానని కొట్టేయండి. నా జీవితానికి ఈ రోజు నుండి ఈ హెల్మెటే ఒక మలుపు. మీ జీవితంలో దీన్ని ఎలా మార్చుకుంటారో మీ ఇష్టం. ఎన్ని రోజుల నుండి నాకు హెల్మెట్ వాల్యూ తెలియదు, ఇప్పుడు తెలిసింది. నా మలుపుకు దారి హెల్మెట్. సీట్ బెల్ట్ వాల్యూ ఇన్ని రోజులు నాకు తెలియలేదు. దాన్ని నామూషుగా పెట్టుకోకుండా, కానీ దాని వాల్యూ నాకు ఇప్పుడు తెలుసు. నా మలుపుకు దారి సీట్ బెల్ట్. ఎప్పటి నుంచి మందు తాగి డ్రైవింగ్ చేయను. ఇది నా మలుపుకు దారి. మరి మీ మలుపుకు దారి? కారులో ప్రయాణించేటప్పుడు డ్రైవర్తో పాటు వెనక సీట్లో ఉన్న ప్రయాణికులు కూడా సీటు బెల్ట్ ధరించండి. ఇది నా భద్రత కోసం మరియు నా కుటుంబ భద్రత కోసం నేను తీసుకున్న మలుపు. మరి మీ మలుపు? लंबी यात्रा से पहले पूरा आराम करें और सुरक्षित ड्राइव करें. ये मेरा बदलाव और आपका. నా ఫ్యామిలీ కోసం, నా ప్రాణం కోసం నేను డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వాడను. ఇది నా మలుపు. మరి మీ మలుపు? నా భద్రత కోసం, నా కుటుంబ భద్రత కోసం 2-వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయండి. నా మలుపు. మరి మీ మలుపు? జీవితం అమూల్యం, వేగ నియంత్రణ అవసరం. అతివేగం ప్రమాదానికి కారణం. ఇది నా మలుపు. మరి మీ మలుపు? టైర్ల పట్ల నిర్లక్ష్యం ప్రాణానికి ప్రమాదం. అతివేగం టైర్ పేలుడికి కారణం. ప్రయాణం సాగే ముందు టైర్లు తనిఖీ చేసుకోవడం మన బాధ్యత. ఇది నా మలుపు. మరి మీ మలుపు?